నీల్ అనేటటువంటి వారు వచ్చి ఏమండి ఒక ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ పెడుతున్నాను మాకు స్నేహిత అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము ఎవ్రీ డే ఒక కొత్త ఒక సబ్జెక్ట్ మీద ఉంటుంది ఒక వారం ఒక రోజు మీకు పెట్టాలనుకుంటున్నాం ఆదివారం ప్రైమ్ పీరియడ్ 1:30 to 2:15 ప్రైమ్ పీరియడ్ మీకు ఇస్తాము దాంట్లోని ఫోన్లు వస్తాయి మీరు సమాధానం చెప్పాలి దేని మీద అంటే సమస్యలు చెప్తారండి ఆ సమస్యల మీద మీరు జవాబు చెప్పాలి వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలి ఓ చాలా బాగుంది మాకు కావాల్సిందే అది ఎందుకంటే అందరూ మమ్మల్ని రీచ్ కాలేరు ఇంకోటి అడ్వకేట్ని రీచ్ అవ్వడం సామాన్యులకి అంత సులువైనటువంటి విషయం కాదు ఎందుకంటే లా ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్ కనుక కష్టము మీరు ఇదైతే ఎక్కడెక్కడి నుంచో పాపం అడుగుతారు మనకి చాలా ఇంట్రెస్ట్ కదా పెట్టండి పెట్టండి కానీ ఒక్కటి చెప్పా ఈ ప్రోగ్రామ్ 100% ఫ్లాప్ అవుతుంది అదేంటండి అన్న ఎవరు వింటారండి లీగల్ లా ఇస్ అ డ్రై సబ్జెక్ట్ ఎవరికి ఇంట్రెస్ట్ మీరు సినిమా వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టండి నడుస్తుంది లేదా మీరు ఒక సినిమా యాక్టర్స్ ఎవ్రీ వీక్ పెట్టండి నడుస్తుంది మమ్మల్ని ఎవరండి చూస్తారు మా మొహం ఎవరు చూస్తారు ఎవరు వింటారు లేదు మీకు తెలియదు వెంకటేశ్వరి గారు ఇప్పుడు సమాజానికి కావాల్సింది ఇది అన్నారు అంటే దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ అండి ఎలా స్టార్ట్ అయ్యింది అని నేనైతే కొంచెం నాకు నమ్మకం లేకుండింది బట్ ఆయన అన్నారు లేదు అన్నారు సరే అయింది ఆశ్చర్యం అండి రోజు 1:30కి ప్రోగ్రామ్ అంటే 11:30 నుంచి క్యూలోని ఫోన్లు అప్పట్లో ఏంటి ఒక ఫోన్ కాల్కి 3 నిమిషాలే మాట్లాడాలి లేకపోతే ఆ తర్వాత మీటర్ పెరుగుతూ ఉంటుంది డబ్బులు వీళ్ళు మరి 12 నుంచి కూర్చొని ఉంటే డబ్బులు పెరిగిపోతున్నాయి సో ఆ విధంగా ఆ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అయింది దాన్ని 5 సంవత్సరాల పాటు మేము చేసామండి ఆఖరి రోజు కూడా డిమాండ్ ఉన్న ప్రోగ్రామ్ అది తర్వాత అది అయిన తర్వాత హెచ్ఎం టీవీ వాళ్ళు వచ్చారు వాళ్ళది న్యాయవేదిక అని చేశారు ఆ తర్వాత ఒక సెన్సేషన్ ఏంటంటే జెమినీ టీవీలోని రచ్చబండ తర్వాత బతుకు జట్కా బండి అంటే ఇక్కడ ఫోన్లోని విని వాళ్ళ బాధలు కళ్ళకు కనిపించకుండా వినిపించేవి ఇక్కడేమో కనిపించేటటువంటి కార్యక్రమం ఈ ప్రోగ్రాం అడిగినప్పుడు కూడా రచ్చబండ అడిగినప్పుడు కూడా ఏముంటదండి సినిమా ఇదేదో షో ఎవరు నమ్ముతారు ఎవరు వస్తారు అన్నిటికంటే ఇక్కడ నేను ఇంకో మాట చెప్పాలి ఎవరండి హోస్ట్ అంటే రోజా గారు అయితే వద్దండి నేను చెయ్యను ఆవిడ చాలా డైనమిక్ చాలా గట్టిగా మాట్లాడతారు గబక్కన ఏమన్నా అన్నారనుకోండి నేను హర్ట్ అవుతాను నేనేమో ఏదో ప్రాక్టీస్ చేసుకునే అడ్వకేట్ మీరే ప్రొడ్యూసర్తో నేను అన్నమాట మేబీ రోజా గారు వింటారేమో అంటే మేమంతా మాట్లాడతామండి ఆవిడకి ఏం చెప్పారేమో ఆవిడ ఫస్ట్ ఎపిసోడ్లో నన్ను ఎలా గౌరవించారో లాస్ట్ ఎపిసోడ్ కాదు ఈరోజు మటుకు కూడా అలాగే గౌరవిస్తారు అలాగే మీరు నవ్వుతారేమో షీ ట్రీట్స్ మీ లైక్ ఎ మదర్ అనుబంధం ఆప్యాయత ఏర్పడింది ఈ షోలోని అంటే రచ్చబండలో కానివ్వండి బతుకు జట్కా బండిలో కానీ ద ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ అంటే నాకు విపరీతమైనటువంటి ఆనందం కలిగించినటువంటి విషయం ఏంటంటే మీరు అడిగినటువంటి ఈ 37 ఏళ్ల నా లీగల్ ప్రయాణంలోని చెయ్యనన్ని చూడనన్ని కేసులు చూశాను ఎన్ని కేసులు లక్షల కేసులు చూశాం ఎన్నో ఇమోషన్స్ చూశాను ఎన్నో రకాల హింసల్ని ఎన్నో రకాల కష్టాలని ఇప్పుడు ప్రాక్టీస్లో 33 ఏళ్లలోనూ 1,00,000 కేసులు చేయొచ్చు 2 లక్షల కేసులు చేయొచ్చు అంతేగాని రోజుకి 3 కేసులు చొప్పున సుమారు 8 సంవత్సరాల పాటు ఎన్ని కేసులు ఎన్ని రకాల బాధలు ఎన్ని రకాల కష్టాలు ఎన్ని రకాల హింసలు అసలు దాన్ని డిఫైన్ చేయలేము ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయా అనేటటువంటి అఫ్కోర్స్ దానిలో లేని కష్టాలు కూడా వృత్తిలో చూసినవి ఉన్నాయి అవన్నీ చూసేటటువంటి అవకాశం ఒకటైతే అంటే నేర్చుకునేటటువంటి అవకాశం ఒకటైతే రెండోది సాల్వ్ చేసాం పరిష్కారాన్ని మనం చూపించగలిగామన్నది ఒక సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఒక మెయింటెనెన్స్ కేసు వేస్తే ఈరోజు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది ఆ మహిళకి మెయింటెనెన్స్ రావడానికి కానీ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఒక 4 గంటల్లోనే అంటే మీరు చూసేది 45 నిమిషాలు చూసేవారు ఎపిసోడ్ దాన్ని మేము 4 గంటల పాటు వాళ్ళతో కుస్తీ బట్టి అనేక రకాలుగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మరి నేనైతే దాంట్లోని 4 గంటలు మాది ఒక గంటన్నరే మిగతా 3.5 గంటలు ఆవిడే రోజా గారు వాళ్ళని నయానో భయానో బుజ్జగించో కోప్పడో చాలా ఓపిక్గా ఐఎమ్ టెలింగ్ యూ ఆమె ఒక ఆర్టిస్ట్గా మాత్రం ఆ ప్రోగ్రామ్ చేయలేదండి ఒక మనసున్న మహిళగా ఆమె చేసింది చేయడము
ద నెట్ రిజల్ట్ ఈజ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఒక 4 గంటల్లోనూ మేము మెయింటెనెన్స్ ఇప్పించగలిగాం. అంతే కదా, అతనితో ఒప్పించడము, మెయింటెనెన్స్ ఇప్పించగలిగాం. 4 ఏళ్ళు తిరగాల్సినటువంటి మహిళకి 4 గంటల్లోనే మేము అక్కడ ఇప్పించడం మాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి కార్యక్రమంగా మేము చెప్పచ్చు. జనాల్లో చాలా పెద్ద డౌట్ ఉందండి, బతుకు జట్కా బండిలో ఉండే ఎపిసోడ్స్లో ఉన్న మనుషులు నిజంగానేనా లేకపోతే ఏంటి? అది మంచి క్వశ్చన్. 100% అది ఇట్ ఈస్ అ రియాలిటీ షో. అవునా? రియాలిటీ షో అది. ఇట్ ఈస్ నాట్ ఏ డ్రామా ఆర్ ఇట్ ఈస్ నాట్ ఏ సీరియల్. అది నిజమైనటువంటి వాస్తవ కథలు. ఎందుకంటే ఒకవేళ అది మీరు అనుకున్నట్టుగా, జనాలు అనుకున్నట్టుగా అది ఒక డ్రామా కానివ్వండి, ఒక ఫేక్ అయితే అక్కడ ఒక నిజం అడ్వకేట్, నాలాంటి అడ్వకేట్ కూర్చొనక్కర్లేదు, ఒక ప్రముఖ ఎమ్మెల్యే కూర్చొని అవసరం లేదు, ఒక డాక్టర్ కూర్చొని అవసరం. మేము ముగ్గురం అయితే ఫేక్ కాదు, ఎమ్మెల్యే, ఒక లాయర్, ఒక డాక్టర్ గారు. మేము ముగ్గురం కూడా ఎంతండి 3 ఎపిసోడ్లు చేసేవారు. 3 ఎపిసోడ్లు అంటే 3-4 12 గంటల పాటు మేము దాని మీద ఉండేవాళ్ళం. ఈరోజు 9ంటికి మొదలైతే ఈ 3 ఎపిసోడ్లు రేపు తెల్లవారుజామున 5ంటికి అయ్యేది. ఇంత టైము కేటాయించి మాకొకటే, ఎన్ని గంటలన్నా అవనియండి. మన దగ్గరకు వచ్చిన ఈ 3 కేసుల్లో వీళ్ళకి ఇప్పుడు ఎమోషన్స్ని ఎంతని నటించగలుగుతాం చెప్పండి. వాళ్ళు కొట్టుకున్నప్పుడు, వాళ్ళు తిట్టుకున్నప్పుడు, వాళ్ళు ఏడ్చినప్పుడు, చాలా సందర్భాల్లో రోజా గారు అయితే బ్రేక్ అయి పడిపోతూ ఉండేవారు. అఫ్కోర్స్ యాజ్ అ లాయర్గా నేనైతే మాకు ఇవన్నీ తెలుసు కాబట్టి చూస్తూ ఉండేదాన్ని, కానీ మేము స్పందించకూడదు, ఆ ఎమోషన్స్ చూపించకూడదు కాబట్టి ఉండేదాన్ని. కానీ బట్ రోజా గారు చాలా సందర్భాల్లో ఆమె తట్టుకోలేక, ఆమె చాలా బాధపడి బ్రేక్ అయి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి నిజానికి. ఆ కష్టాలు చూసి, ఆ బాధలు చూసి అన్ని మీమ్స్ ఆ ప్రోగ్రామ్ అది ఓకే, అదొక టైప్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ. కానీ అవన్నీ వాస్తవ కథలు. ఇంకొకటి అండి, మీమ్స్ అన్నారు గుర్తొచ్చింది. చాలా మంది ఇప్పుడు నన్ను కలిసినప్పుడు మంచి మంచి మహిళలు, మంచి కుటుంబాల్లోని మహిళలు కలిసినప్పుడు, మేడం గారు ఏ సినిమాకో ఎప్పుడో వెళ్ళినప్పుడు బయట, నేను మీ ఫ్యాన్ అండి, మీ కార్యక్రమాలన్నీ చూసేవాళ్ళమండి, మా ఆయన చూడనిచ్చేవారు కాదు. ఆయన పక్కనే ఉంటారు, మా ఆయన చూడనిచ్చేవారు కాదండి, చూడొద్దనేవారు. అది అలా చెప్పినప్పుడు కొంచెం బాధపడతాను నేను. ఎందుకంటే అది తప్పండి, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సినటువంటి కార్యక్రమం. ఎందుకంటే దాంట్లోని మేము చట్టం గురించి చెప్పాము, సమస్యలు ఏ విధంగా ఉత్పన్నమవుతాయో చెప్పాము, ఆ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అని చెప్పాము. ఎందుకంటే పరిష్కారం లేకపోతే అది అలా కొనసాగుతూనే ఉంటుంది. నాకు తెలుసు ఎంతోమంది మగవాళ్ళు ఈ కార్యక్రమం ఆడవాళ్ళని చూడొద్దు, వాళ్ళ భార్యలను చూడొద్దు అని చెప్పిన చాలామంది మగవాళ్ళు నా దగ్గరికి వాళ్ళ కూతుర్ల విషయంలోని సొల్యూషన్కి వచ్చారండి. దెన్ హౌ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ బ్యాడ్ చెప్పండి. నిజానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఉంటేనే కానీ, ఇప్పటికి చాలా మంది అడుగుతుంటారు, అమ్మ ప్రోగ్రామ్ ఉందా, మా బిడ్డకి ఇట్లా అయింది అని. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ లేదు. ఎందుకంటే కోర్టుకు రాలేనటువంటి వారు, వాళ్ళు డైలీ కూలి 200 రూపాయలండి. ఆ కూలి చేసుకుంటేనే వాళ్ళకి ఆ రోజు గడుస్తుంది. భార్య 200 సంపాదిస్తే, లేదా ఇప్పుడు 800 అనుకుంటా అండి, ఏది మన వీళ్ళకి కన్స్ట్రక్షన్ వాళ్ళకి 800 భార్య సంపాదించిన 800 ఆ రోజు తిండికి, ఇతర ఖర్చులకి, భర్త సంపాదించే 800 తాగుడికి. మరి 800 పట్టుకొని ఆమె ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్తుంది, ఏ కోర్టు మెట్లు ఎక్కుతుంది? అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ ఒక సొల్యూషన్. కరెక్ట్. అయితే దీంట్లో ఇంకో సీక్రెట్ ఉంది, చాలా మందికి తెలియంది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ మాకు చూసినటువంటి వాళ్ళు, అంటే ఆ ప్రోగ్రామ్స్ అంత పాపులర్ కావడానికి చూసినటువంటి వాళ్ళందరూ టాప్ మోస్ట్ ఉమెన్, టాప్ మోస్ట్ ఫ్యామిలీస్, హై ఫైల్ ఫ్యామిలీస్ అందరూ కూర్చొని చూశారు. నాకు చాలా మంది జమీందారీ కుటుంబాల నుంచి కూడా ఫోన్స్ వచ్చాయండి, మహిళలు ఫోన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు బయటకు రాలేరు, వాళ్ళకి సొల్యూషన్ కావాలి, ఒక అడ్వకేట్, ఒక లీగల్ రెమెడీ కావాలి. ఆ రెమెడీ ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి వచ్చింది. వాళ్ళు చూస్తూ ఉన్నారు. చాలా మంది నాకు తర్వాత కనెక్ట్ అయ్యారు, మాట్లాడడం జరిగింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, 100% అది ఒక మంచి నిజమైన ప్రోగ్రాము. అలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా రావాలి, ఇంకా అలాంటి ఎన్నో అవసరమైతే ఉంది.